హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 6th మార్చ్ రోజు అడిగిన ఫస్ట్ షిఫ్ట్లో అడిగిన సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం చూద్దాం. ఓకేనా? సో చాలామంది పిల్లలు క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్గా సెండ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ క్వశ్చన్సే కాస్త గుర్తుండాలి కాబట్టి లేట్గా సెండ్ చేశారు. నేను కూడా క్వశ్చన్స్ అన్ని పూర్తిగా తెలిస్తే ఒక 20 నుంచి 25 క్వశ్చన్స్ క్లియర్గా మీకు చెబితే ఎలా అడుగుతున్నాడు అనే ఐడియా మీకు క్రియేట్ అయ్యింది. కాబట్టి నేను మొత్తం తెలుసుకొని క్వశ్చన్స్ మీకు చెబుదామని ఆగాను. అందుకే ఆలస్యం అవుతుంది. సో మనం భయపడిన విధంగా మాక్ టెస్ట్ లాగా ఏమి ఇవ్వలేదు, సెక్షన్ వైజ్గానే ఇచ్చాడు. 40 సైన్స్ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. ఓకేనా? 40 సైన్స్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. కాబట్టి చాలా మంచి విషయమే. నేను కూడా స్టార్టింగ్లో చాలా బాధపడ్డాను, ఎందుకంటే పిల్లలు చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారు, ఇక్కడేంటి ఇలా ఇస్తున్నాడు అని చెప్పి నేను అనుకున్నాను. కానీ చాలా మంచిగా 40 క్వశ్చన్స్ అవి కూడా సెక్షన్ వైజ్గా అడగడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటో కొంతమంది పిల్లలు గుర్తున్నంత వరకు రాశారు. వాటిని చూసుకుంటూ ముందుకు వెళ్దాం. సో పేపర్ అయితే అన్ని క్వశ్చన్స్ కూడా ఏదో ఒక 7-8 క్వశ్చన్స్ స్టేట్మెంట్ లాగా ఉన్నా మిగతా అన్నీ కూడా లీనియర్గా పెట్టే విధంగానే ఉన్నాయి. సో మోడరేట్ టు హార్డ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి క్వశ్చన్ని కూడా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయండి. ఎలాగో సెక్షన్ వైజ్ కాబట్టి మంచిగా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ స్కోర్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే టెక్నీషియన్ ఎగ్జామ్ చాలా హార్డ్ కాబట్టి. చూద్దాం. బైనరీ విజన్ దేంట్లో జరిగిద్ది అని అడుగుంటాడు. దేంట్లో జరిగిద్ది? అమీబాలో జరిగిద్ది బైనరీ విజన్ అనమాట. నెక్స్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్ విచ్ కాంప్లెక్స్ టిష్యూ? వాటర్స్ని మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే టిష్యూ పేరేంటి? జైలం అనే కాంప్లెక్స్ టిష్యూ వాటర్ అండ్ మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. తర్వాత హోమోలోగస్ డిఫరెన్స్ CH2, మాస్ డిఫరెన్స్ ఈస్ 12 అని ఇచ్చాడు. కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అన్నాడు. ఓకే, హోమోలోగ డిఫరెన్స్ అని చెప్పి ఇదిగోండి, CH3 15, CH2 14, CH2 12, CH4 16 ఇచ్చి ఉంటాడు. హోమోలాగస్ డిఫరెన్స్ అంటే CH2 ఉండాలి. ఇదిగోండి CH2. కార్బన్ అటామిక్ వెయిట్ 12, హైడ్రోజను 2, ఆన్సర్ 14 రావాలి. CH2 ఉండాలి, 14 రావాలి, అంటే ఇదన్నమాట. సో ఆన్సర్ CH2 ఉండాలి, 14 ఉండాలి, హోమోలాగస్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్, సెల్ వాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని యొక్క ప్రధానమైన పని ఏంటి అన్నాడు. ఒక సెల్కి షేప్ రావాలన్నా, ఒక సెల్ని బయట నుంచి ప్రొడక్షన్ చేయాలన్నా సెల్ వాల్ అనేది చాలా ముఖ్యమైనమాట. నెక్స్ట్, ఇంటెస్టైన్లో ఉండే టిష్యూ అడిగాడు. ఇంటెస్టైన్లో ఉండే మజిల్ అడిగాడు అనుకోండి, స్మూత్ మజిల్ అని చెప్పచ్చు. కానీ టిష్యూ అడిగాడు కాబట్టి కాలమ్నర్ ఎపిథీలియల్, సింపుల్ కాలమ్నర్ ఎపిథీలియల్ టిష్యూ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అది మనకి ఇంటెస్టైన్లో ఉండిద్ది. కనెక్టివ్ టిష్యూ ఒక ఫంక్షన్ గురించి అడిగాడు. 6వ క్వశ్చన్. ఎందుకు ఇది? అన్నిటితో కనెక్ట్ చేయడానికి, అదేవిధంగా మంచి సపోర్ట్ కోసం, అదేవిధంగా కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్ కోసం, కొన్ని లిక్విడ్స్, కొన్ని మినరల్స్, న్యూట్రియంట్స్ ట్రాన్స్ఫర్ కోసం కూడా ఉపయోగపడుతూ ఉండిద్ది కనెక్టివ్ టిష్యూ అనేది. MgO రియాక్షన్ విత్ కార్బన్ విచ్ వన్ ఫామ్ అన్నాడు. ఓకే, MgO. ఓకే, కార్బన్ తీసుకున్నాడు, రియాక్షన్ జరిపితే Mg ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ ఇది వస్తుంది అనమాట. ఆప్షన్స్లో ఇది ఉంటే ఇది మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? బి సింబల్ విచ్ ఎలిమెంట్? 8వ క్వశ్చన్. బి అంటే ఏముంది? బోరాన్. ఆప్షన్లో బీతో ఇచ్చుంటాడు. బేరియం, బోరాన్, బిస్మిత్, బ్రోమిన్ అని అన్ని బీతో ఇచ్చినవి ఉంటాడు. ఆన్సర్ బోరాన్ అయి ఉండాలి. Ca రియాక్షన్ హైడ్రోజన్ ఫార్మ్డ్ కంపేర్డ్ టు ద Na అండ్ Zn. ఏంటేంటి? Ca రియాక్షన్ హైడ్రోజన్ ఫార్మ్డ్ కంపేర్డ్ టు ద Na అండ్ Zn. హైడ్రోజన్ ఏమై ఉండిద్ది అంటే ఏ మెటల్స్ ఎక్కువగా వాటర్తో రియాక్షన్ జరిపితే హైడ్రోజన్ గ్యాస్ వచ్చిందని అనుకుని ఉంటాడు. ఓకేనా? మనకి సోడియము, కాల్షియము, జింక్ ఈ 3 కూడా వాటర్తో ఎక్కువగా రియాక్షన్ జరుగుతాయి. వాటిలో సోడియం ఇంకా ఎక్కువ. సో
కంపేర్ టు ఎన్ఏ అండ్ జెడ్ఎన్ 8కి సెకండ్ ఉండిద్దో ఇది అడుగుంటాడు. హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవ్వాలి అంతే. ఎందుకంటే ఒక మెటల్ వాటర్తో జరిపినప్పుడు ఇలాగ మనకి వాటర్ ఫార్మేషన్ అయి ఉండాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలిసి ఎన్ఏ అనుకుంటున్నాను. మరి క్వశ్చన్ ఎలా అడిగాడో తెలియాలి. ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ 4 ఈజీగా, అందులో 2 క్వశ్చన్స్ క్రాప్స్ రిలేటెడ్గా అడిగాడు, 2 బయోడిగ్రేడబుల్ అడిగాడు అనమాట. అంటే 4 క్వశ్చన్లు ఈజీగానే అడిగాడు. అంటే ఎన్విరాన్మెంట్లో 4 క్వశ్చన్లు వచ్చినాయి. ఎన్విరాన్మెంట్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో 2 బయోడిగ్రేడబుల్, 2 క్రాప్స్ మీద అడుగుంటాడు. ఓకేనా? ఇది గ్రీన్ రెవల్యూషను, నైట్రోజన్ ఫిక్సింగ్ క్రాప్ అంటే ఏంటో, బయోగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటి, ఇలా కొన్ని ఇది అడుగుంటాడు సింపుల్గా. నెక్స్ట్ 10, ఇక్కడే 4 క్వశ్చన్స్ చెప్పాడు. 10 + 4 తీసుకోవచ్చు. ఈ 4 చివరిలో యాడ్ చేద్దాం. నెక్స్ట్ యూరిన్ అవుట్ త్రూ విచ్ పార్ట్ విచ్ ప్లేస్ స్టోర్డ్ అన్నాడు. ఓకే, యూరిన్ బయటకు వచ్చేది దేని ద్వారా? యూరెత్రా ద్వారా బయటకు వస్తుంది. దేంట్లో స్టోర్ అయ్యిద్ది? యూరినరీ బ్లాడర్లో స్టోర్ అయ్యిద్ది. స్టోర్ అయ్యేది బ్లాడర్, బయటకు వచ్చేది యూరెత్రా. స్పీడ్ 440, ఫ్రీక్వెన్సీ 220, వేవ్ లెంత్ అన్నాడు. సింపుల్, మనకు తెలుసు కదా, V = వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ. మనకి వేవ్ లెంత్ కావాలి. సో వేవ్ లెంత్ = V/F. V ఎంత ఇచ్చాడు? 440. F ఎంత ఇచ్చాడు? 220. ఆన్సర్ 2 వచ్చింది. సో 2 మీటర్/సెకండ్. అలా మనం స్పీడ్ ఆఫ్ ది వేవ్ చెప్పచ్చు అనమాట. వేవ్ లెంత్ అన్నాడు కదా, 2 మీటర్/సెకండ్ అనకూడదు, 2 మీటర్స్ అనాలి. వేవ్ లెంత్ని మీటర్స్లో కౌంట్ చేయాలన్నమాట. థామ్సన్ మోడల్ గురించి సరైన స్టేట్మెంట్ ఏదో అడుగుంటాడు. థామ్సన్ మోడల్ స్టేట్మెంట్ వైజ్గా అడిగాడు. ఇక్కడ ఏముండిద్ది? యాటమ్ ఒక పాజిటివ్లీ చార్జ్ స్పేర్ అని ఉండిద్ది. ఎలక్ట్రాన్స్ అనేవి దాంట్లో ఎంబెడ్ అయి ఉంటాయి. దీన్ని ఏమంటాం మనం? ప్లమ్ పడ్డింగ్ మోడల్. ఇలా కొన్ని పాయింట్లు ఏది వచ్చి స్టేట్మెంట్ అడిగాడు. ఓకే, ఆబ్జెక్ట్ని వాటర్లో ఇమ్మర్స్ చేస్తే దెన్ విచ్ వన్ ఈజ్ రెడ్యూస్డ్ అన్నాడు. ఆప్షన్స్ డెన్సిటీ, మాస్, అపారెంట్ వెయిట్. ఆన్సర్ అపారెంట్ వెయిట్. ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్న క్వశ్చనే. మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు. ఒక ఆబ్జెక్ట్ని వాటర్లో తీసుకెళ్తే దాని బరువు బాగా తగ్గిద్ది. రియల్ వెయిట్ కన్నా దాని వెయిట్ చాలా తగ్గిద్ది అనమాట. అందుకే ఒక మనిషిని బయట ఎత్తుకోవడం కష్టం, నీళ్ళలో ఎత్తుకోవడం చాలా ఈజీ. కారణం ఏంటి? బియాన్సీ ఫోర్స్. అప్వర్డ్ ఫోర్స్ వల్ల అది పాసిబుల్ అనమాట. కాబట్టి డెన్సిటీ కాదు, మాస్ కాదు, అపారెంట్ వెయిట్ అనేది ఒక ఆబ్జెక్ట్ని వాటర్లో ఇమ్మర్స్ చేస్తే తగ్గుతుంది అనమాట, ముంచితే అన్నమాట అర్థం. నెక్స్ట్ కాన్వెక్స్ మిర్రర్ సమ్ సైజ్ అండ్ పొజిషన్ రియలిస్టిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి అడిగాడు క్వశ్చన్. అబ్బో, ఒక సిచ్యువేషన్ వాడే క్రియేట్ చేసి అడిగాడు అనమాట. సో మనకి కాన్వెక్స్ మిర్రర్ అంటే వర్చువల్, ఎరెక్ట్, డిమినిష్డ్ ఈ కండిషన్స్ ఉంటాయి. దీన్ని రేర్ వ్యూ మిర్రర్గా వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటితో ఏదో ఒక క్వశ్చన్ని రియల్ టైమ్గా అప్లై చేసి అడిగాడు. కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్, స్ట్రైట్ వైర్ స్టేట్మెంట్ సేమ్ PYQs. ఓకే, PYQస్లో అడిగిన క్వశ్చన్ అని అబ్బాయి కూడా రాశాడు. PYQస్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఓకేనా? ఏమీ లేదు, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉందా, కరెంట్ వెళ్తున్నప్పుడు ఏమైంది? దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యింది. సింపుల్. అదే సంథింగ్ ఏదో స్టేట్మెంట్ లాగా అడుగుంటాడు. యూనివర్సల్ గ్రావిటీ, దాని మీద కూడా స్టేట్మెంట్గా అడిగాడు అనమాట. యూనివర్సల్ గ్రావిటీ ఎలా ఉండిద్ది? F = G × M1 × M2/R². అది జీకి ఎలా ఉండిద్ది? అది మాసెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ ఉండిద్ది. అలా సంథింగ్ ఏదో అడుగుంటాడు. అది కూడా PYQే, మాట్లాడుకున్న క్వశ్చనే. ఇగో అబ్బాయి మెన్షన్ చేశాడు. నెక్స్ట్ 18వ క్వశ్చన్, సాల్వెంట్ అండ్ సొల్యూట్ మాసెస్ ఆర్ డబుల్ దెన్ రిఫర్ మాస్ పర్సంటేజ్ అన్నాడు. ఓకే, మనకి మాస్ పర్సంటేజ్ ఫార్ములా తెలుసా? గుర్తుందా? సో మాస్ ఆఫ్ ది సొల్యూట్ బై ది మాస్ ఆఫ్ ది సొల్యూషన్. సొల్యూట్ మాస్ బై సొల్యూషన్ మాస్ వేసి ఇంటూ 100 కొట్టామనుకో, అప్పుడు మనకేమొస్తుంది? మాస్ పర్సంటేజ్ వస్తుంది. అయితే సాల్వెంట్ని సొల్యూట్ని ఏం చేశాడు? 2 రెట్లు పెంచాడు. ఓకేనా? వాడు ఎన్ని రెట్లయినా పెంచినవండి, పర్సంటేజ్లో అడిగినప్పుడు ఏమైపోయింది? సేమ్గా ఉండిద్ది. సో ఆన్సర్ నాకు తెలిసి సేమ్ అయి ఉండాలి. సో సాల్వెంట్ని సొల్యూట్ని
వాటి మాసెస్ని డబుల్ చేసిన మాస్ పర్సంటేజ్లో వచ్చే చేంజ్ ఎంత అంటే సేమే పెట్టాలి మనం. బికాస్ రేషియోస్ పర్సంటేజెస్లో రేషియోస్ మనం ఎంత కొట్టేసినా పర్సంటేజ్లో చేంజ్ ఏమీ రాదనమాట. మ్యాథ్స్లో కూడా మనం చదువుతూ ఉంటాం. నెక్స్ట్, రెసిస్టివిటీ ఆఫ్ ఎల్ఐ యూజ్ చేస్తారు ఎందుకు? ఓకే, ఎల్ఐస్కి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండిద్ది, దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు? సంథింగ్ మిస్సింగ్ క్లారిటీ ఫర్ ద క్వశ్చన్ వన్స్ క్రాస్ చెక్ అన్నాడు. ఓకే, ఎందుకు ఎల్ఐస్ని ఎక్కువగా వాడతారంటే వాటికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది, ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే వాటికి ఉండే ఎక్కువ హీట్ ఉత్పన్నం అయింది. అందుకే కాస్త ఎలక్ట్రికల్ హీటింగ్ డివైజెస్లో మెటల్స్కి బదులు ఎల్ఐస్ని వాడతారు. 20వ క్వశ్చన్, వెలాసిటీ కాన్స్టెంట్ ఇన్ హైట్ ఇంక్రీజ్ వెలాసిటీ టైము. ఏంటండి ఏమై ఉండిద్ది క్వశ్చన్? వెలాసిటీ కాన్స్టెంట్ ఇన్ హైట్ ఇంక్రీజ్ వెలాసిటీ అండ్ టైము ఏమై ఉండిద్దో మరి. ఫ్రీ ఫాల్ కాన్సెప్టే అనుకుంటున్నాను. ఒక వస్తువుని స్వేచ్ఛగా వదిలేస్తున్నాడు. ఒక ఆబ్జెక్ట్ను కొంత ఎత్తు నుంచి కిందకు వదిలేసాం అనుకోండి, దాని వెలాసిటీ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. బహుశా అలా అయి ఉండిద్దేమో, కానీ ఇక్కడ వెలాసిటీ కాన్స్టెంట్ అన్నాడు. క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. కాస్త మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు రాసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో ఇది కాదు సార్ ఇది అని రాయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ 21వ క్వశ్చన్, యూనిఫామ్ మోషన్. ఓకే, యూనిఫామ్ మోషన్కి ఎగ్జాంపుల్ అడిగాడు. యూనిఫామ్ మోషన్ ఎగ్జాంపుల్ ఏంటి? కార్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ స్ట్రైట్ లైన్. ఇలాంటివి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ 22వ క్వశ్చన్, 22వ క్వశ్చన్ ఏంటి? టూ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఫోర్స్ ఎఫ్ డిస్టెన్స్ డబుల్ దెన్ ఫోర్స్ అన్నాడు. ఓకే, సింపుల్. టూ ఆబ్జెక్ట్ల మధ్య డిఫరెన్స్ బిట్వీన్ ఫోర్స్ ఎఫ్ అన్నాడు, డిస్టెన్స్ డబుల్ అయింది. డిస్టెన్స్ డబుల్ అయితే ఫోర్స్ ఏమైద్దా? ఎందుకు క్వశ్చన్ అర్థం కాలేదు. సంథింగ్ క్వశ్చనే, ఇదే సింపుల్దే. ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి సంబంధించి అనుకుంటా. సింపుల్ క్వశ్చన్. 23, 24 క్వశ్చన్స్. ఓకే, 2 క్వశ్చన్స్ ఆర్ డబుల్ డిస్ప్లేస్మెంట్ ఐడెంటిఫికేషన్. సింపుల్గానే ఇచ్చేసాడు. ఓకే, సింపుల్గా ఇచ్చేసి ఉంటాడు. మనకు తెలిసి డబుల్ డిస్ప్లేస్మెంట్ ఏముండిద్ది? AgNO3 అండ్ NaCl. దీన్ని బాగా ఇస్తాడనమాట. అప్పుడు మనకి ఏమవ్వాలి? AgCl NaNO3 లేదా NaNO3 బేరింగ్ క్లోరైడ్ BaCl2 ఇవి ఇచ్చుంటాడు. ఇవి మనం ఎప్పుడూ ఫాలో అప్ చేసే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అయి అడుగుంటాడు. ఓకేనా, తెలుసు కదా మనకి. ఇదిగోండి BaCl2 Na2SO4. దీన్ని మనం ఎన్నిసార్లు మార్చాం? అలాంటిది ఏమైనా అడుగుంటాడు. న్యూక్లియోటైడ్ ఎందులో ఉంటుంది అన్నాడా? న్యూక్లియోటైడ్ ప్రొకారియోటిక్ సెల్లో ఉంటుంది. ఓకేనా. న్యూక్లియోటైడ్ అనేది ప్రొకారియోటిక్లో కాదు. దేనికి యూనిట్సా? క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. ఎందుకంటే న్యూక్లిక్ యాసిడ్ ఉండిద్ది, న్యూక్లియోటైడ్ ఉండిద్ది, న్యూక్లియోసైడ్ ఉండిద్ది. సో ఈ క్వశ్చన్ 25వ క్వశ్చన్ ఏంటో కరెక్ట్గా రాయండి. కామెంట్ సెక్షన్లో రాసిన వాళ్ళు ఉంటే, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే రాయండి. నేను నెక్స్ట్ షిఫ్ట్లో ఏమైనా తెలిస్తే చదువుతాను. 26వ క్వశ్చన్, సస్పెన్షన్స్ గురించి స్టేట్మెంట్స్ అనమాట. అవి మనం నేకెడ్ ఐతో చూడొచ్చా? ఇలా క్వశ్చన్ అడుగుంటాడు. అవి పార్టికల్స్ సెటిల్ డౌన్ అవుతాయా అవ్వా కింద అలాంటిది అడుగుంటాడు. అది హోమోజీనియస్ మిక్చరా కాదా? ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది రైట్ ఏది రాంగ్ అని అడుగుంటాడు. నెక్స్ట్, కార్ల్ మాస్ వెయిట్ ఏంటి? CaCl2 మాస్ వెయిట్ ఏంటి? ఓకే, మాస్ వెయిట్కి సంబంధించి అడుగుంటాడు. మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండిద్దా? వెయిట్ అనేది గ్రావిటీ మీద డిపెండ్ అయిద్దా? సంథింగ్ వెయిట్ యూనిట్ ఏదో సంథింగ్ అడుగుంటాడు. సో క్వశ్చన్స్ అయితే అటు ఇటుగా ఇక్కడ 27 చెప్పారు. ఈ డబుల్ డిస్ప్లేస్మెంట్ క్వశ్చన్స్ మొత్తం అటు ఇటుగా 30 నుంచి 35 క్వశ్చన్స్ పిల్లలు చాలా ఈజీగానే పెట్టచ్చు. ఒక 5 క్వశ్చన్స్ కాస్త బాగా అబ్జర్వ్ చేస్తే వాటిని కూడా పెట్టేయచ్చు అని చెప్పారు. సో పేపర్ అయితే మనం మాట్లాడుకున్న PYQs ఎక్స్ప్లెనేషన్ నుంచే ఉంది. గ్రూప్ డి PYQs, టెక్నీషియన్ PYQs, JEE PYQs ఎవరైతే బాగా ఫాలో అప్ అయ్యారో వాళ్ళు మోస్ట్లీ ప్రతి క్వశ్చన్ని కూడా అర్థం చేసుకుని పెట్టగలరు. ఓకేనా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి క్వశ్చన్ కూడా తెలిసిందే వస్తుంది.
కాస్త జాగ్రత్తగా చూసి పెట్టండి. అండ్ వన్ మోర్ థింగ్, మ్యాథ్స్ క్యాలిక్యులేటివ్గా అడిగాడు, రీజనింగ్ కూడా మోడరేటివ్గానే ఉన్నాయి అని చెప్పారు, కానీ దాని గురించి ఇంకా వివరంగా ఎవరు చెప్పలేదు. ఎవరైనా కామెంట్ సెక్షన్లో క్లియర్గా రాసేవాళ్ళు ఉంటే రాయండి. ఓకేనమ్మా. సో ఇది 6th మార్చ్ ఫస్ట్ షిఫ్ట్ అనమాట. చాలామంది హడావుడిగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒక్క విషయం అర్థం చేసుకోండి, ఇంత వివరంగా క్వశ్చన్స్ పెట్టాలి కదా, దానికి సంబంధించిన మ్యాటర్ ఎంతో కొంత నేను చెప్పాలి కదా, చెప్పకుండా ఓన్లీ క్వశ్చన్ చెప్తే ప్రయోజనమే ఉంది. కాబట్టి కాస్త వెయిట్ చేస్తే క్వశ్చన్లన్నీ క్లియర్గా పెడతారు, అప్పుడు నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.